యుక్రెయిన్ కొంత పైచేయి సాధిస్తున్నట్టుగా కనబడుతుంది. కర్స్ రీజియన్ లో మరొక కీలకమైనటువంటి బ్రిడ్జ్ ని కూడా డిస్ట్రాయ్ చేసినట్టుగా తెలుస్తుంది యుక్రెయిన్ ఫోర్సెస్. సో ఈ టైంలో మోదీ గారు వెళ్లారు కాబట్టి, అండ్ అక్కడ జరుగుతున్న యుద్ధ వాతావరణం, కర్స్ లో జరుగుతున్న యుద్ధ వాతావరణం గురించి అండ్ చెచెన్యాకి సంబంధించిన విషయం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది కాబట్టి వీటన్నిటి గురించి ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? ఒకసారి డెవలప్మెంట్స్ వార్ కి సంబంధించి. మొట్టమొదటిది, మోదీ గారి యుక్రెయిన్ విజిట్ అనౌన్స్ చేసినప్పటికీ ఇంకా కర్స్క్ అటాక్ జరగలేదు కాబట్టి కర్స్ జరిగినందు వల్ల ఈయన వెళ్ళారు అని ఎవరు అనుకోవడానికి వీల్లేదు. ముందస్తుగానే ఇది ప్లాన్ చేసి ఉన్నది కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. ఎలాగూ వెళ్ళారు కాబట్టి ఈ కర్స్క్ యుద్ధం కూడా దాంట్లో ఒక ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. కర్స్క్ మీద దాడి అన్నది 2వ ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా భూభాగాన్ని ఇంతవరకు ఎవరు దాడి చేయలేదు, ఆక్రమించుకోలేదు. మొట్టమొదటిసారి రష్యా కంగు తిన్నది. కర్స్క్ ప్రాంతం అంతా వాళ్ళ చేతి జారిపోయేసరికి యుక్రెయిన్ ఏం చేసిందంటే, అక్కడ ఉన్నటువంటి కర్స్క్ ప్రాంతంలో ఉన్నటువంటి రష్యా సైనికులకు వచ్చేటువంటి సప్లైస్ ఏవైతే ఉన్నాయో, ఆహారం కావచ్చు లేదా మందు సామాగ్రి కావచ్చు, వీటిని కట్ ఆఫ్ చేయడానికి కోసం అని చెప్పి దీన్ని కట్ చేయడానికి కోసం అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్లు పేల్చడం మొదలుపెట్టారు. 2 కీలకమైన బ్రిడ్జ్లను పేల్చేశారు. ఒక బ్రిడ్జ్ దెబ్బ తగిలి అది కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్నదని తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి రష్యన్ ప్రజల్ని ఎవాక్యుయేట్ చేయాలన్నా లేదా వీళ్ళు వాళ్ళ మీద కౌంటర్ అటాక్ చేయాలన్నా కానీ కూడా ఇప్పుడు వాళ్ళకు ఈ బ్రిడ్జ్లు లేవు కాబట్టి చాలా కష్టం అవ్వబోతుంది. కాబట్టి టాక్టికల్లీ చాలా బ్రిలియంట్ మూవ్ యుక్రెయిన్ సైన్యం చేసింది అది. కాకపోతే అదే సమయంలో డాన్బాస్ ప్రాంతంలో వచ్చేసరికి రష్యా పైచేయి సాధిస్తుంది. క్రమేపీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని వాళ్ళు కబళించుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఒక ఊరు పొక్రావ్స్కీ అన్నటువంటి ఒక ఊరు, ఆ ఊరు ఆల్మోస్ట్ రష్యా చేతిలో రేపో మాపో పడిపోతుంది అన్న పరిస్థితి ఈరోజు వచ్చింది. లిటరల్గా దాన్ని సరౌండ్ చేశారు. రమారమి అక్కడ 60,000 మంది ఉన్నటువంటి ఊరు రోజుకి 500-600 మంది అక్కడి నుంచి వలస వెళ్ళిపోతున్నారు. సో కాబట్టి ఒక సైడ్ చూస్తేనేమో రష్యా కొంత టెరిటరీ వాళ్ళు గెయిన్ చేయగలుగుతున్నారు, ముందుకు వెళ్ళగలుగుతున్నారు. అదే పంతాలో యుక్రెయిన్ కూడా రష్యాలో వాళ్ళు దాడి చేయడానికి మనం చూసాం. ఈ సమయంలో మోదీ గారు వెళ్ళడం, ప్లస్ ఆయన పోలాండ్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఇది యుద్ధాలు చేసే సమయం కాదు. వ్లాడిమిర్ పుటిన్ మొహం మీద చెప్పారు, పోలాండ్లో చెప్పారు, బహుశా జెలెన్స్కీ కూడా అదే చెప్పబోతున్నారు. మీరు చర్చలు చేయండి, ఈ యుద్ధాల వల్ల మీకు ఏం లాభం లేదు. మీరు కనుక ఇంకా ముందుకు వెళ్తే బహుశా మీ మీద న్యూక్లియర్ అటాక్ లాంటివి ఏమైనా చేయవచ్చు. దీనివల్ల జన నష్టము, చాలా విపరీతమైనటువంటి సంక్షోభం వస్తుంది తప్పితే మీకు సమస్య పరిష్కారం ఉండదు. మీరు దీన్ని చర్చల ద్వారా సాల్వ్ చేసుకోండి అని చెప్పే దిశగా వెళ్తున్నారు. కీలకమైన విషయం ఏంటంటే, భారతదేశం మీద, మోదీ గారి మీద ఈ వెస్టర్న్ దేశాలన్నీ ముద్ర వేశాయి, ఈయన వ్లాడిమిర్ పుటిన్ యొక్క కూటమిలో ఉన్నాడు ఈయన అని. కాబట్టి దానిని అటువంటి నెరేటివ్ని ఆయన బ్రేక్ చేయడానికి కోసం అని చెప్పి జెలెన్స్కీ దగ్గర వెళ్ళడం కూడా, అంటే ఇద్దరి దగ్గరకే వెళ్ళారు. అదే స్టేట్మెంట్ పోలాండ్లో మోదీ గారు చెప్పడం జరిగింది. ఏం చెప్పారు? గతంలో మా భారత ప్రభుత్వాలన్నీ ఏం చేశాయంటే అందరికీ దూరంగా ఉండేవి, మేము ఇప్పుడు అందరితో ఎంగేజ్ చేస్తున్నాం అన్నారు. న్యూట్రాలిటీలో తేడా లేదు. గత ప్రభుత్వాలు కూడా న్యూట్రల్గా ఉన్నాయి, మేము కూడా న్యూట్రల్గా ఉన్నాము. కాకపోతే గత ప్రభుత్వాలు ఎవరితో ఎంగేజ్ చేసేవాళ్ళు కాదు, ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదు, అంటే దూరంగా తటస్థంగా ఉండేవాళ్ళు అందరితోటి. మేము అలా కాదు, అందరితో ఎంగేజ్ అవుతాము అన్నటువంటి మెసేజ్ ఆయన పోలాండ్లో ఇచ్చారు. అదే మెసేజ్ని తీసుకుని ఆయన యుక్రెయిన్ కూడా వెళ్ళడం జరిగింది. పుటిన్తోనే మాట్లాడతాము, జెలెన్స్కీతో మాట్లాడతాము, చైనాతో మాట్లాడతాము, అమెరికాతో మాట్లాడతాం. కాబట్టి మేము అందరితోటి మాట్లాడేటువంటి ఒక పాలసీ మాకున్నది అని చెప్పడానికి ఆయన చాలా స్పష్టంగా ఇటువంటి అంశాలు చేశారు. మనం యాక్చువల్లీ డిఫెన్స్ రౌండప్లో కూడా మనం దీని గురించి ప్రజెంట్ చేశాము. మన ఐఎన్ఎస్ తబార్ అన్నటువంటి ఒక షిప్ మాస్కోకి వెళ్ళింది. అక్కడ వ్లాడిమిర్ పుటిన్ స్వయాన్ వచ్చి అక్కడ మన సైనికుల్ని, నేవీ ఆఫీసర్స్ ఆయన అభినందించారు. అదే ఐఎన్ఎస్ తబార్ యూకే, బెల్జియం ఇటువంటి మిగతా నేటో దేశాలు కూడా వెళ్ళింది. అంటే ఇవన్నీ కూడా డిప్లొమాటిక్గా మనం ఒక మెసేజ్ పంపిస్తున్నాము, దట్ 2 కూటములకు దూరంగా ఉన్నాము, ఇద్దరితో కూడా మేము ఎంగేజ్ చేస్తాం అన్నటువంటి మెసేజ్ మోదీ గారి విజిట్. దాంట్లో శాంతి కోసం ఆయన చాలా ప్రయత్నాలు చేస్తారు అని నేను అనుకుంటున్నాను. ఇందాక నేను చెప్పినట్టు ఈ విజిట్ అయిన తర్వాత మనకు డీటెయిల్స్ మెల్లిమెల్లిగా వస్తాయి. కాబట్టి ఆ డీటెయిల్స్ మనం వచ్చే గ్లోబల్ రౌండప్లో దాని గురించి ప్రస్తావిద్దాం.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.